అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం మొదటి దినంలో ప్రభు సన్నిధిలో సమయం గడపాలి. మా ప్రారంభ దినాలు ఆయన సన్నిధితోనే ప్రారంభించబడాలి. మనందరం ఆశించి ఆయన సన్నిధికి చేరువచ్చాం. ఇంతవరకు ప్రభు అన్ని విషయాల్లో కృప చూపారు. పాటల విషయంలో, అదేవిధంగా స్కిట్ విషయంలో, సండే స్కూల్ పిల్లల యాక్షన్ సాంగ్స్ విషయంలో. సో వాటన్నిటిని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాం. ప్రయాసపడిన వారందరికీ దేవుడే తగిన విధంగా ఫలితం దయచేయనుగాక. ఈ రాత్రి వేళ దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై పాత నిబంధన గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 23 ఆన్వర్డ్స్. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్నవాడు నేనే అనియు, వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలికిన అద్భుతమైన మాటలు, చాలా వాగ్దానాలు ఉన్నాయి, చాలా మధురమైన వచనాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మనం సంవత్సరమంతా నెమరు వేసుకున్న తృప్తి చాలదు, అంత మధురమైన వాక్యాలు ఈ వచనాల్లో ఉన్నాయి. మెట్టుకు 25వ అధ్యాయం ఆఖరి పదాలు, సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఈ వాక్య భాగంలో మనం 3 కాలాలను గురించి ఆలోచన చేయవచ్చు. సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఒకటి, సంవత్సరముల పంట ఎప్పటిదది? గడిచిన సంవత్సరాల పంట. అది రాబోయే సంవత్సరాలది కాదు, అది గతం, పాస్ట్ టెన్స్. గడిచిన సంవత్సరాల పంట మీకు మరలా నెత్తును అంటే అది ఫ్యూచర్. ఐ విల్ గివ్ అగైన్, ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను. ఫ్యూచర్, అది భవిష్యత్తు. గడిచిపోయిన గతం ఒకవైపు, రాబోతున్న భవిష్యత్తు మరొక వైపు, మధ్యలో నేను మీకు ఇస్తాను. దేర్ ఇస్ అ గాడ్ అండ్ దేర్ ఇస్ అ గాడ్స్ ప్రామిస్. గతాన్ని విడిచి వచ్చాం, భవిష్యత్తుకు ప్రయాణం అవుతున్నాం. మధ్యలో ఉన్నవాడు మన ఆయన. ఆయన సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని, ఆశ్చర్య కార్యాలు, వింత కార్యాలు జరిగించిన యెహోవా. ఆయన వాగ్దానాలు ఇంకా ఇంతకంటే ఒక బ్యూటిఫుల్ సెట్టింగ్ మనం చూడలేమేమో. ప్రియులరా, మన ముందున్న క్లుప్త సమయంలో 3 అంశాలను మనం ఆలోచన చేద్దాం. వారి గడిచిపోయిన సంవత్సరాల పంట ఏమైంది? ప్రభువే చెప్పాడు, నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంట. వారి గడిచిన సంవత్సరాల సమృద్ధి తినివేయబడింది.
వారి గతకాలపు యొక్క సమృద్ధి ఆవిరైపోయింది. 4 పురుగులను దేవుడు పంపాడు. వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ పురుగులు చాలా పరిచయమైనవి. ఒక్కో పురుగుకు ఒక్కో స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. మిడతలు చెట్టులో ఉండి ఒక భాగాన్ని తింటాయి, గొంగలి పురుగులు మరొక భాగాన్ని తింటాయి, పసరు పురుగులు మరొక భాగాన్ని తింటాయి, చీడ పురుగులు ఆఖరిగా ఉన్న వేర్ల భాగాన్ని తినేస్తాయి. కష్టపడ్డారు, చెమట ఓడ్చారు, పంట పండించారు, మొక్కలు ఎదిగాయి, కోత కోయాలి, వాటి సమృద్ధిని అనుభవించాలి. అప్పుడు వచ్చిన ఈ 4 రకాల పురుగులు వారి కళ్ళ ఎదుటే వారి సమృద్ధిని అంతటిని తినివేసినట్లుగా ఉంది. పిల్లరా, వారు తిరిగి చూసుకున్నప్పుడు వారి సమృద్ధి ఆవిరైపోయింది. ఎందుకు దేవుడు ఈ 4 రకాల పురుగులను పంపాడు? నేను పంపినా అన్నాడు. సాతాను పంపింది కాదు ఇది. గత కాలాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఏర్పడిన నష్టాన్ని మనం చూసినప్పుడు చాలాసార్లు దేవుడే తన సైన్యాన్ని పంపాడేమో. నేను పంపినా, సాతానుకు ఆరోపించలేదు. సో వారి గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నాయి? దేవుడు ఆ పురుగులను పంపడానికి కారణం పాపంతో నిండిన వారి జీవితం. వారి గతకాలం, వారి గత సంవత్సరం అవి పాపముతో నిండిన సంవత్సరాలుగా ఉన్నాయి. అవి పశ్చాత్తాపపడని సంవత్సరాలుగా ఉన్నాయి. అవి తమ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించబడని సంవత్సరాలుగా ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తున్నారు, బలులను తెస్తున్నారు, ఇశ్రాయేలు జనాంగముగా పేరు పెట్టబడిన వారు, నిబంధన జనం అని బిరుదు కలిగిన వారు, ప్రభు సన్నిధికి వస్తూ ప్రభువును ప్లస్ బయలును ఇద్దరిని కలిసి ఆరాధించిన జనాంగంగా ఉన్నది. వారి పెదవులు ప్రభువును ఆరాధిస్తున్నాయి, వారి హృదయం ప్రభువుకు దూరంగా ఉంది. చర్చ్ అంటే ఏంటో తెలుసు, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసు, సత్యం అంటే ఏంటో తెలుసు, అబద్ధం అంటే ఏంటో తెలుసు. కానీ విడవని స్వభావం, లోబడని స్వభావం. వారి పాపములలోనే వారు కొనసాగుతున్న సంవత్సరాలు, ఆ అలవాట్లలోనే కొనసాగుతున్న సంవత్సరాలు, వాటిని విడిచి కాల్చివేసి భస్మము చేసిన అనుభవం లేని సంవత్సరాలు. అపోస్తులు సువార్తను ప్రకటించగా, వేల కొలది ఇశ్రాయేలీయులు ప్రభువును అంగీకరించగా, వారిలో అనేకులు మంత్రజ్ఞులు, ఆ శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు, పశ్చాత్తాపం మారు మనసు వారి హృదయంలో పుట్టగా వారు చేసిన మొట్టమొదటి కార్యం లక్షల రూపాయలు విలువ చేసే ఆ పుస్తకాలన్నిటిని నడివీధిలో వేసి, అందరి ఎదుట కాల్చి వేసి, భస్మం చేసి, ఇక నాకు నీకు సెలవు, ఇక నీతో నాకు నిమిత్తమేమీ లేదు అని సాక్ష్యం ఇచ్చిన ఘన జనాంగం నూతన క్రైస్తవ్యం. అయితే నేటి క్రైస్తవ జనాంగం వాటిని హృదయానికి హత్తుకొని పెదవులతో యెహోవాను ఘనపరుస్తూ నీవే నా దేవుడు అంటూ సాతానుకు శిరస్సు వంచి, పాపానికి శిరస్సు వంచి, అలవాట్లకు శిరస్సు వంచి, పశ్చాత్తాప పడకుండా నీవే నా దేవుడు అనే వేషధారి జనాంగం నేటి క్రైస్తవ జనాంగం. వారు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. అందుకే ఆ గడిచిన కాలం మనం చూసుకున్నప్పుడు మనం జయించని పాపాలు, మనం త్రోసివేయని అలవాట్లు, మనం విడిచిపెట్టని విగ్రహాలు, వాటినే పదే పదే చేస్తూ వాటిలో ఇరుక్కుని పోయి ఏడ్చిన సందర్భాలు, చింతించిన సందర్భాలు, ఒంటరితనం అనుభవించిన సందర్భాలు, పైకి మర్యాదస్తుడిగా ఉండి సంఘంలో ఘనమైన పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ, రహస్య ప్రదేశాలలో సాతాను వేసిన ఆ యొక్క వాంతిలో పొరలాడుతూ నీచాతి నీచమైన బతుకులు బతికిన ఆ సంవత్సరాలు గడిచిన కాలంలో మన జీవితాల్లో ఎంతమందిలో లేవు? అవి తినివేసిన సంవత్సరాల పంట. ఆ సంవత్సరాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు అవి చాలా భారభరితమైన సంవత్సరాలు. వారు విత్తనాలు తెచ్చారు, రాత్రి నిద్ర లేదు, పగలు విశ్రాంతి లేదు, ఎండకు వానకు అలసిపోయి వారు విత్తారు, వారు చెమటోడ్చారు, కన్నీరు కార్చారు,
వాటిని ఫలింపజేయాలనుకున్నారు. కానీ వారి కళ్ళ ఎదుటే వచ్చిన 4 పురుగులను వారు కంట్రోల్ చేయలేకపోయారు. అవి వచ్చి వారి కళ్ళ ఎదుటే వారి భారాన్ని అంతటిని, వారి కష్టాన్ని అంతటిని, వారి శ్రమ అంతటిని తినివేసినట్లుగా మనం చూస్తున్నాం. అవి చాలా భారభరితమైన సంవత్సరాలు. కుటుంబాన్ని లాగుతూ లాగుతూ అలిసిపోయిన సంవత్సరాలు. ఆ కుటుంబ భారం, ఉద్యోగ భారం, చింతల భారం, అప్పుల భారం, ఈ లోకం మన మీద మోపే కాడి చాలా బరువైనది. దానిని లాగి లాగి చాలా మంది అలిసిపోయి కూర్చున్నారు. అయితే ప్రభు ఇచ్చే ఆ కాడి చాలా సులువైనది, తేలికైనది. దాన్ని మనం మోయలేకపోయాం గడిచిన సంవత్సరంలో కదా. ఆ సంవత్సరాలు అవి భారభరితమైన సంవత్సరాలు, విశ్రాంతి లేని సంవత్సరాలు, అలిసిపోయిన సంవత్సరాలు, కృంగిపోయిన సంవత్సరాలు. ఆ గడిచిన సంవత్సరాల పంట ఎటువంటిది? అవి శ్రమలతో కూడిన సంవత్సరాలు, భార్యలను కోల్పోయిన సంవత్సరాలు, భర్తలను కోల్పోయిన సంవత్సరాలు, తల్లులను కోల్పోయిన సంవత్సరాలు, మరణం మన ఇంటిలో ప్రవేశించిన సంవత్సరాలు, మనలో అనేక మందికి దుఃఖాన్ని మిగిల్చిన సంవత్సరాలు. వాటిని గుర్తు చేసుకోవడం మనకి ఇష్టం లేదు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం, అయినా గుర్తొస్తున్నాయి. అంత వేదనకరమైన సంవత్సరాలు అవి. వెలుగు కోసం వెతికిన ఆ క్షణాలు, ఆదరణ కోసం వెతికిన ఆ క్షణాలు మనకు లభించలేదు చాలాసార్లు. ఆ గడిచిన సంవత్సరాల పంట అది ఎటువంటిది? అది వ్యర్థమైన సంవత్సరాలు కదా. వారి కష్టమంతా వ్యర్థమైపోయింది, వారి ప్రయాసంతా వ్యర్థమైపోయింది. పిల్లరా, మానవుడు గడిచిన సంవత్సరాలంతటిలో ఎంటర్టైన్మెంట్ వెతికాడు, గడిచిన సంవత్సరాలంతటిలో సుఖాన్ని వెతికాడు, గడిచిన సంవత్సరాలంతటిలో నేను ఏదో గొప్పవాడిని అయిపోవాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో రాకెట్లను పంపాడు, ఎన్నో కోట్లు ఖర్చు చేశాడు, ఎన్నో కుయుక్తులు పన్నాడు. వాని ఇచ్చలు నెరవేర్చుకోవడం కోసం అనేకులను హింసించాడు, చంపాడు, రక్తాన్ని కార్చాడు. అయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూర్చుని ఆలోచన చేసినప్పుడు వాడు సాధించింది ఏంటి? వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థం. నా హృదయంతో మేలును అనుభవించమని నేను చెప్పినన్నాడు సొలొమోను. నా కొరకు ఇండ్లను కట్టించుకొంటినన్నాడు సొలొమోను. ఇల్లు కాదు, ఇండ్లు, పెద్ద ప్యాలెస్లు. అనేక మంది భార్యలను, 700 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, సరంబి వేసిన ఇండ్లను కట్టించుకున్నాడు, చెరువులను తవ్వించాడు, దాసదాసులను ఉంచుకున్నాడు, వారి ద్వారా కఠినమైన పని చేయించాడు. తర్వాత అన్నిటినీ చూసి ఆలోచన చేయగా నేను పడిన ప్రయాసంతా కేవలం గాలికై ప్రయాస, అది సమస్తం వ్యర్థం. పిల్లరా, నీవు దేని వెనక పరిగెడుతున్నావు? ప్రియమైన యవనస్తుడా, యవన సహోదరి, నీ పరుగు వేటి వెనక? ఈ లోకం మనకు బంగారు యొక్క పాత్ర ఇస్తుంది, బంగారు కప్పు, గోల్డెన్ కప్ అంటే తాగు తాగు. దాంట్లో ఉండే సుఖాలు, దాంట్లో ఉండే ఎంటర్టైన్మెంట్, దాంట్లో ఉండే సినిమాలు, దాంట్లో ఉండే సీరియల్స్, దాంట్లో ఉండే కుళ్ళు జోక్స్, దాంట్లో ఉండే ద్వేషం, ఒకరి పట్ల ఒకరికి ఉండే క్రూరత్వం, విభజనలు, తాగు తాగు తాగు, మత్తిల్లు. సో మానవుడు వాటిని త్రాగుతూ త్రాగుతూ దప్పిక పెరుగుతుంది, కానీ దప్పిక తరగడం లేదు. ఆఖరిగా సమాధి దగ్గర కూర్చున్నప్పుడు వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఆ గడిచిన సంవత్సరాల పంట అది వ్యర్థమైన కాలంగా నీకున్నది కదా. ఏం సంపాదించావు నీ జీవితంలో? బాధ తప్ప, వేదన తప్ప, శూన్యం తప్ప. అయితే ఈ రాత్రి వేళ ప్రభు అంటున్నాడు, గడిచిన దాన్ని విడిచిపెట్టు. ఆ పాప సంవత్సరం, ఆ పాపపు అలవాట్లు, ఆ భారభరితమైన కాలం, ఆ ప్రయాస, ఆ శూన్యం కోసం పరిగెత్తడం, ఏదో చేయాలని పెంపర్లాడడం, ఆ గతకాలపు వ్యర్థమైన సమయం,
ఆ గతకాలపు శ్రమల కాలం అన్నీ మర్చిపో. నీకు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకు ఒక దారి ఉంది. ఏంటా దారి? ఆ సంవత్సరముల పంటను నేను మరలా నిత్తును. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాటి గురించి ఆలోచన చేసుకుంటుంటే మనకేమి రాదు, కానీ వాటి నుండి భవిష్యత్తుకు మనం ఇవ్వాలి. సాతాను దొంగిలించిన ఆ పంట సమృద్ధి వెళ్ళిపోయింది. రథాల మీద వేసుకుని వాడు వెళ్ళిపోయాడు. ఏ గుహలో దాచాడో మనకు తెలియదు. ఏ కన్నులు వాటిని చూడలేదు. ఈవెన్ దేవదూతలను అడిగిన, అయ్యా నా కోసం వాటిని మరలా తీసుకురండి అంటే వాళ్ళు అంటారు, మాకు ఆ సామర్థ్యం లేదు. ఎవరిస్తారు నేను కోల్పోయింది? ఎవరిస్తారు? నా నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? నాకు మరలా ఆనందాన్ని, ఆ సుఖాన్ని, ఆ ఆత్మీయతను ఎవరిస్తారు? ప్రభు అంటున్నాడు, నేను మరలా మీకు ఇస్తున్నాను. దేర్ ఇస్ నో హోప్ అపార్ట్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తును విడిచి ఏ నిరీక్షణ లేదు, ఏ ఆధారం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ప్రపంచంలో ఏదైనా చేయి, ఒకరోజు సమాధి దగ్గరకు రావాల్సిందే, దేవుని ఎదుట నిలబడవలసిందే. నీ యొక్క వేషధారణ అంతా విప్పబడుతుంది. నీ పాప జీవితం అంతా విప్పబడుతుంది. నీ మాటలన్నీ విప్పబడతాయి. సర్వశక్తుడైన దేవుని ఎదుట నీవు లెక్క చెప్పాలి. ఆయనను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సొల్యూషన్ లేదు. ఎక్కడికి రావాలి? నేను కోల్పోయినవన్నీ నాకు దొరకాలంటే కమ్ టు క్రైస్ట్. ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు రా, నేనే నీకు ఇస్తాను. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం, నేనే జీవజలం, నేనే వెలుగును, నేనే జీవమును, పునరుత్థానమును. I am. I only can give you the eternal hope and salvation. Come to me. Bow your head in prayer and confession. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు మరలా నిత్తును. ప్రభువా ఎలా ఇస్తావు? నేను అంతా కోల్పోయాను, ఇక ఏం లేదు నా జీవితంలో, నేను మొత్తం నాశనం అయిపోయాను, ఇది అసంభవం. ఆయన అంటాడు, అసంభవాలను సంభవాలుగా మార్చేవాడిని నేనే. నా జీవితం అంతా చేదైపోయింది. ఆయన అంటాడు, చేదును మధురంగా మార్చేవాడును నేనే. నా బతుకంతా శూన్యమైపోయింది. ఆయన అంటాడు, శూన్యంలో నుండి సృష్టిని చేసిన వాడిని నేనే. నీవు ఏ ప్రశ్న వేసినా ఆయన దగ్గర సమాధానం ఉంది. నేను మరలా నిత్తును. జస్ట్ ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ ద లార్డ్. గడిచిపోయిన కాలాన్ని ఎవడు ఇవ్వలేడు. తినివేసిన పంటను ఏది తిరిగి ఇవ్వలేదు, కానీ ప్రభు ఇవ్వగలడు. సో లెట్ us come to him. సో బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, వారు సమస్తం కోల్పోయిన వారు, కానీ ప్రభు వారికి సమస్తాన్ని తిరిగిచ్చారు. చాలామంది ఉన్నారు. మెటుకు మనం 2 లేదా 3 జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం, లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుదాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 7 verse 36 onwards. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పేరేంటి? పేరు లేదా? ఉంది, కానీ పలకడానికి ఇష్టపడ్డంలే. రాత్రి పగలు అక్రమ సంబంధాల ద్వారా డబ్బు సంపాదించి ఒక స్త్రీని ఎవరు పేరు పెట్టి పిలుస్తారు? ఆమె తన జీవితంలో ఏమేమి కోల్పోయింది మీరు చెప్పండి, ధ్యానించి. అటువంటి వారికి సమాజంలో గౌరవం ఉంటుందా? ఆమె మర్యాద కోల్పోయిన స్త్రీ, ఆమె గౌరవం కోల్పోయిన స్త్రీ.
ఆమె సంతోషం కోల్పోయిన స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలు తడవాలంటే, తుడిచేంతగా పాదాలు తడవాలంటే ఎన్ని కన్నీళ్లు కావాలి? అంత కన్నీరు కార్చింది. ఆమె జీవితంలో సంతోషం లేదు, ఆమె జీవితంలో గౌరవం లేదు, ఆమె జీవితంలో ఆరోగ్యం లేదు, ఆమె జీవితంలో నిరీక్షణ లేదు. ఒక వ్యక్తి ఏమేమి కోల్పోవాలో అన్నిటినీ కోల్పోయింది. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన అన్నాడు, కోల్పోయిన సంవత్సరముల పంట నేను మరలా నిత్తును. ఆమె నమ్మింది, ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన పాదాల డోరుకు దగ్గరగా ఉన్నాయి, వారిని లోపలికి రానియరు. పర్పస్ఫుల్గా ప్రభు ఆ ప్రదేశంలో కూర్చున్నాడు, డోరుకు దగ్గరలో. ఎందుకంటే ఆమె రానియరు. నా పాదాలు ఆమెకు అందుబాటులో ఉండాలని ఆయనకు ముందే ఎరిగినవాడు ఆ డోర్ దగ్గర కూర్చున్నాడు. ఆమె డోర్ బయట నిలబడి పాదాలను అందుకుంది, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంది. ఏ జడలనైతే పాపాత్మలను ఆకర్షించడానికి వాడిందో ఆ జడలన్నిటిని విప్పింది. ఆ కుర్లతో ప్రభు పాదాలను తాకింది, చెప్పింది, ఇక నుండి పాపానికి వాడిన నా శరీరం పాపాత్మలు తాకడానికి వీలు లేదు. ఇది నా ప్రభువుకు ప్రతిష్ఠించబడిన కురులు. తన శిరస్సును, తన మహిమను ప్రభు పాదాల మీద పెట్టింది. స్త్రీకి శిరస్సు మహిమ. ఆ మహిమను ప్రభు పాదాలకు ఆరోపించింది. ఆమె హృదయంలో ప్రభు పట్ల ఉండే ఘనమైన ప్రేమ, కన్నీరు పెళ్ళుగొచ్చింది. పాపాలు ఒప్పుకుంది, క్షమించబడింది. ప్రభు అన్నాడు ఆమెను గూర్చి 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకుని లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునేట్టు మానలేదు. కంపేర్ చేస్తున్నాడు ప్రభు. పరిసయుడు ఒకవైపు, పాపాత్మురాలైన స్త్రీ ఒకవైపు. పరిసయుడు చాలా పవిత్రుడుగా భావించుకుంటున్నాడు తను తాను. ప్రభు అంటున్నాడు, నీకంటే ఈమె నీతిమంతురాలు. ఆమె వచ్చినప్పుడు ఆఖరిగా నిలబడింది. లోపలికి రావడానికి కూడా ఆమెకు స్థలము లేదు, అవకాశం లేదు. ప్రభు ఆమెను తీసుకొని అందరికంటే పైన పెట్టాడు. She was last before, but now she became first. ప్రభువుని ఎంతమంది అయితే గుమికూడారో వారందరూ ఉన్నత స్థానంలో ఉన్న వారందరికంటే ప్రభు ఆమెకు పై స్థానాన్ని ఆమె తిరిగి పొందుకోలేదా? ఇన్ని సంవత్సరాలు తాను కోల్పోయిన దాన్ని, ఇన్ని సంవత్సరాలు తాను కోల్పోయిన గౌరవాన్ని, సమృద్ధిని, సేవను ఆమె తిరిగి పొందుకోలేదా ప్రభువు నుండి? దట్స్ వాట్ మై లార్డ్ కెన్ డూ. అది నా ప్రభువు చేయగలిగే ఘనకార్యం. నేను కోల్పోయిన సంవత్సరాలన్నిటినీ కొన్ని క్షణాల్లోనే నాకు ఇవ్వగలడు ఆయన. ప్రేమైన విశ్వాసి, గడిచిన కాలంలో నీ శరీరాన్ని ఏ ఏ పాపాలకు నువ్వు ఉపయోగించావో వాటిని ప్రభు పాదాల దగ్గర నీవు పెట్టినట్లయితే, ప్రభు పట్ల నీకున్న ప్రేమ అధికమైనట్లయితే, నీ కన్నీళ్లు ఆయన పాదముల యొద్ద కార్చినట్లయితే, ఆయన నిన్ను మొదటి స్థానంలో ఉంచే దేవుడు. ఆయన నీ కోల్పోయిన వాటన్నిటిని నీకు అనుగ్రహించే దేవుడు కదా. అలా కోల్పోయిన వారు ఇంకా పవిత్రమైన బైబిల్ గ్రంథంలో, ఇదే లూకా సువార్తలో ఇంకొకరు కూడా ఉన్నారు. చూడండి, కొద్దిగా ముందుకు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. నేను దీని గురించి ఎక్కువగా వివరించను, ఎందుకంటే మనకు తెలుసు 11వ వచనం నుండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చచ్చిపోయే పరిస్థితి కదా, చచ్చిపోయే పరిస్థితి. ఏమేం కోల్పోయాడు? బట్టలు కోల్పోయాడు, డబ్బు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఉన్న జీవం, చనిపోవచ్చు ఉన్నాను, ప్రాణం పోతా ఉంది. సో ఒక వ్యక్తిలో ప్రాముఖ్యమైనది ప్రాణం. అది పోతే ఇక మనిషి వ్యర్థం, మన్నైపోతాడు. ఆ విలువైన దాన్ని కోల్పోతూ ఉన్నాడు తన గడిచిన కాలంలో. మనం కూడా కోల్పోతాం చాలా విలువైన వాటిని. బట్
చనిపోతున్నానన్నవాడే తర్వాత విందుశాలలో కూర్చుని కొవ్విన మాంసంను తింటూ ప్రశస్త వస్త్రాలు కట్టుకొని ఉంగరాన్ని ధరించుకొని పెద్దవాని కంటే ఎక్కువ పొగడతలు పొందుకొని, సో ఇన్ బిట్వీన్ there is a repentance and returning to God. Never go back from the Savior. ఆ రక్షకుని నుండి ఎప్పుడు దూరం పోవద్దు. ఆయన దగ్గరకు రా. చచ్చిపోయే పరిస్థితి నీకున్నా ఆయన నీకు తిరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు ప్రారంభ సంవత్సరాలను హింసిస్తూ అవివేకంతో కోల్పోయాడు, ప్రభువు తిరిగిచ్చాడు. సో మరొక రాజును చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, మరలా అదే పరిస్థితి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇక్కడ రాజు కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఇక నువ్వు చచ్చిపోతావు, ప్రభువు చెప్తే జరుగుతుంది అంతే. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా బాగవదు, నువ్వు ఏ వైద్యం దగ్గరికి వెళ్ళినా బాగలదు, నువ్వు ఎంత లక్షల ఖర్చు చేసినా నీకు బాగవదు. చచ్చిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ ఎప్పుడైతే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, 2వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా తిరిగిచ్చాడు దేవుడు. నేను మరలా మీకు ఇత్తును. కోల్పోయిన ఆయుష్నంతా ఎన్నేండ్లు ఇచ్చాడండి? 15 ఏండ్లు ఇచ్చాడు. చెప్పాడు, 15 ఏండ్లు నువ్వు పైకెక్కి కిందకు దూకిన చావపు అన్నాడు. నువ్వు కావాలని కొండెక్కి దూకినా నువ్వు చావపు. ఏమి జరిగినా చచ్చిపోయి ఇంక ఈ మనిషి 15 ఏండ్లు బాండ్ రాసి ఇచ్చేసాడు దేవుడు, నువ్వు చచ్చిపో ఇంకా. ఆ స్త్రీ తిరిగి పొందుకున్నప్పుడు ఆమె మళ్ళా పాపం చేసినట్లు కనిపించదు. ఆ కుమారుడు తిరిగి పొందుకున్నప్పుడు మరలా తండ్రిని విడిచిపోయినట్లు కనిపించదు. కానీ హిజ్కియా 15 ఏండ్ల ఆయుష్ దేవుడిస్తే ఏం చేశాడండి? 15 ఏండ్ల ఆయుష్ ఏం చేశాడు? నెక్స్ట్ అధ్యాయంలో ఏం చేశాడు రాయబడి 39వ అధ్యాయం. ఆ కాలమందు, మొదటి వచనం, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని పత్రికలను కానుకొని అతని యుద్ధకు పంప. ఓకే, ఎవరు వీళ్ళు? మెరోదక్బలదాను ఎవరైనా? బబులోను రాజు. బబులోను ఇశ్రాయేలీయులకు శత్రువులా మిత్రులా? శత్రువులు కదా. ఈయన బాగుపడ్డాడని శత్రువులు వచ్చారు చూడడానికి. మరి వారు ఎందుకు వచ్చారో తెలియదు. శత్రువు వస్తే హిజ్కియా ఏం చేశాడు? 2వ వచనంలో మాట విని వారిని ఎక్కడికి తీసుకొచ్చాడు? శత్రువులను. నీకు కోల్పోయిందంతా దేవుడు నీకు ఇస్తే, ఆయుష్నిస్తే, నూతన సంవత్సరాలనిస్తే, శత్రువు వచ్చినప్పుడు బయటికి పంపాలా, లోపలికి తీసుకోవాలా? లోపలికి రప్పించి ఏం చేశాడు? తన ఇంట ఏమి, రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను సమస్తమును వారికి చూపించాను. ఇప్పుడు మీకు శత్రువు వచ్చాడు ఇంటికి, లోపలికి తీసుకెళ్ళి బీరువా ఓపెన్ చేసి, నా దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, చూపిస్తామా? ఏమవుతుందో చూపిస్తే కదా వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతాడు కదా. 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తే, నూతన సంవత్సర కాలం నీకు ఇస్తే, శత్రువును బయట ఉంచకుండా సాతాను, వాని ఆశలను, వానికి సంబంధించిన పాపాలను ఇంట్లోకి తెచ్చుకొని, నీ హృదయంలోనికి తెచ్చుకొని,
ఇది నా వీక్నెస్, ఇది నా ప్లస్, ఇక్కడ నేను పడిపోతాను అన్నీ చూపించి ఊరికే ఉంటాడా? 6వ వచనంలో ఇది ఎవరు సంపాదించింది చూపించిందంత 6వ వచనంలో, రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును ఎవరు సమకూర్చారు? ఇది ఎవరు సమకూర్చారు? తాను సమకూర్చింది కాదు, ఇది ఇతరులు సమకూర్చింది, నాదన్నట్లు చెప్పుకుంటున్నాడు. ఈయన కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ, కానీ అంత నాదే, అంత నాదే. అది ఎవరికి శత్రువు లేదట. ఎంత మూర్ఖత్వం కదా! ఏమైందంటే మొత్తం ఎత్తుకొని పోదురు కదా, అంతయును అన్నాడు. అంతయు ఎత్తుకొని పోదురు. శత్రువును లోపలికి తెచ్చినట్లయితే ఈ నూతన సంవత్సరంలో వాని చేతికి నీ హృదయ తాళాన్ని ఇచ్చినట్లయితే, మరలా నువ్వు ఆ యాప్స్ ఓపెన్ చేసినట్లయితే అంతా పోతుంది నీ ఇష్టం. ఏమేమి దేవుడు నీకు ఇచ్చాడో మొత్తాన్ని దేవుడు లేపేస్తాడు. తర్వాత కూర్చుని ఎంత ఏడ్చినా లాభం ఉండొచ్చు. అంతా ఎత్తుకొని పోదురు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈయన వల్ల దేశానికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? దేవుడు ఆయుష్నిచ్చి నూతన సంవత్సరం ఇచ్చి దేశాన్ని చేతికి అప్పగిస్తే ఈయన చేసిన పని ఏంటి? మొత్తం ఎత్తుకుని పోయేలాగా చేశాడు. పిల్లరా, నేడు నీ చేతిలో ఉన్న అధికారం, నీ చేతిలో ఉన్న విశ్వాసం, రక్షణ, సాక్ష్యం ఇచ్చే స్థానం, పాటలు పాడే స్థానం, నాకు వాక్యం ఇచ్చే స్థానం, మనం తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఇది ప్రభు ఇస్తే మనకు వచ్చినవి. హిజ్కియాకు దేశాన్ని దేవుడు అప్పగిస్తే నష్టం కలిగేలా చేశాడు. తన వల్ల దేశానికి లాభం లేదు కానీ నష్టం వచ్చేలా చేశాడు. ప్రజలు ఏమనుకునింటారు చెప్పండి? ఒక వ్యక్తి కష్టపడి సావు బతుకులు ఉన్నప్పుడు బతికించినావు నువ్వు, ఆయన వల్లే నీకు అంత నష్టం వచ్చిందనుకో, అప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది? అప్పుడే చచ్చిపోయింటే ఎందుకు బతికినావు ఈ 15 ఏళ్ళు దేశాన్ని పాడు చేయడానికి? నన్ను చూసి విశ్వాసులు ఆ మాట అనుకుని ఉంటే మంచిది. ఎందుకున్నాడో ఈయన అంతవరకు ఎప్పుడు తెచ్చుకోవద్దు. నిర్ణయం తీసుకో నూతన సంవత్సరంలో, ప్రభువా నాకు నీవిచ్చినవి ఏవేవి ఉన్నాయో వాటిలో నా ద్వారా ఎప్పుడు నష్టం రాకుండా కాపాడు తండ్రి. నన్ను బట్టి దేవుని పనికి అవమానం కలగకుండా కాపాడు తండ్రి అని పదే వేడుకో. దేశానికి ప్రయోజనం లేదు ఈయన వల్ల. తర్వాత నెక్స్ట్ వచనం చూడండి, 39:7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకు వారిని, ఇప్పుడు ఇది ఇల్లు, ఇది దేశం అయిపోయింది, ఇప్పుడు ఇది ఇల్లు. ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో కుమారులు ఏమయ్యారు? నపుంసకులు. కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా ఈయన వల్ల? దేశానికి నష్టం, కుటుంబానికి నష్టం. కుటుంబాలు కూడా దేవుడిచ్చినవే. సంతానం దేవుడిచ్చే బహుమానం. పిల్లలు పాడైపోతున్నారు, కారణం ఎవరు? బబులోనికి తీసుకుని పోతారు, వాళ్ళు నపుంసకులు అవుతారంటే ఈయన ఏమన్నాడు చూడండి 8వ వచనంలో. అందుకే హిజ్కియా, నీవు తెలియజేసి యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట బ్రహ్మాండంగా చెప్పినాడు కదా. నీ కుమారులు నపుంసకులు అవుతారంటే ఏమంటున్నాడు? చాలా గొప్ప రాజు కదా. చాలామంది తండ్రులు చెప్పరు కానీ అట్లే ఉంటారు. కొడుకు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, కూతురు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చూస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎంత వాక్యం చదువుతారో తెలియదు, ఎంత ప్రార్థన చేస్తారో తెలియదు, ఏమేం మాట్లాడతారో తెలియదు, ఎక్కడెక్కడ తిరిగి వస్తారో తెలియదు. ఎవరైనా ఏమైనా హెచ్చరిస్తే, సరి చేస్తే, క్రమశిక్షణ చేస్తే పెద్ద పట్టించుకోరు.
నాశనం అవుతారంటే మేలే అన్నట్టు ఉంటారనమాట. నూతన సంవత్సరం ఆయుష్నిస్తే కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు ఈయన. తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా, అక్కగా, చెల్లిగా, తమ్మునిగా నీ వంతు బాధ్యత నీ కుటుంబంలో. నీవే కావలివాడవు. కయ్యను అడిగిన దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. అప్పుడు చెప్పొద్దు, నా భార్యకు నేను కావలివాడినా, నా భర్తకు నేను కావలివాడినా, నా పిల్లలకు నేను కావలివాడినా, నేను ఎందుకు చూసుకోవాలి వాళ్ళను, వాళ్ళ ఇష్టం. చెప్పొద్దు అట్లా దేవుని ఎదుట. ఆయన కళ్ళల్లోకి నువ్వు చూడలేవు ఆ రోజు. కుటుంబం పాడైపోతూ ఉంటే, పిల్లలు దారి తప్పుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏ సంపాదనలో మునిగిపోయావు? నీ సంపాదన అంతా పక్కన పెడితే, నీ పిల్లను ఒకవైపు పెడితే ఏది విలువైంది? కుటుంబ సభ్యులను ఒకవైపు పెడితే, నీ ఉద్యోగం ఒకవైపు పెడితే ఏది విలువైంది? ఈ నూతన సంవత్సరంలో ప్రభువు ఆయుష్ను పొడిగించి ఉండగా కుటుంబానికి మేలు చేసేవారిగా ఉన్నామా? మన పిల్లల్ని ఎంకరేజ్ చేసే, కుటుంబాన్ని పాడు చేసేవారిగా ఉన్నామా? పిల్లల్ని ఎక్కువ గారాబం చేయకండి ప్లీజ్. తప్పు చేస్తే కొట్టండి. బెత్తం వాడుట మంచిది. బాలుడై ఉండగానే వాడు నడవలసిన త్రోవను వాడిని నడిపించండి. లేకపోతే కుటుంబం శత్రువు తీసుకొని పోతాడు, నపుంసకులుగా చేస్తాడు. 3:8 వచనంలో ఉంది సమాజం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవాజ్ఞ చొప్పుట జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక. అంటే ఈయనకు భవిష్యత్తు గురించి కూడా ఏం చింత లేదు. భవిష్యత్తు ఎట్లా పోతే నాకేంటి, నేను ఉన్నంత వరకు బాగుంటే నాకు అంతే చాలు. చాలామంది అట్లా, నేను ఉన్నంత వరకు ఉంటే నాకు అంతే చాలు, తర్వాత ఏమైతే నాకేమి. ఆయుష్ పొడిగిస్తే, సంవత్సరాలు ఆయన తిరిగిస్తే హిజ్కియా వల్ల దేశానికి నష్టం, దేవుని జనాంగానికి నష్టం, కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం. ఇప్పుడు చెప్పండి, ఆయన చచ్చిపోయినప్పుడు నిజంగా సంతోషంతో చచ్చిపోయింటాడా, బాధతో చచ్చిపోయింటాడా? 15 ఏండ్లు దేవుడు నాకు ఇచ్చాడు అనే తృప్తితో చచ్చిపోయింటాడా? అయ్యో దేవుడిచ్చిన సంవత్సరాలు నేను వ్యర్థం చేశానే అని కుమిలిపోయి చచ్చిపోయింటాడా? ఇలా ప్రభు ఇచ్చిన వాగ్దానం నేను మీకు మరలా ఇస్తాను. అయితే ఆ దేవుడు మనకు మరలా ఇచ్చినప్పుడు వాటిని సంఘం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం మనం వాడదాం. సో ప్రభు ఏమేమి ఇచ్చాడో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం రండి, వారికి ఏమేమి తిరిగి ఇచ్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, 23-24. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. ఏంటిది? సమృద్ధి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు. ఆయన సమృద్ధిని చూసినప్పుడు ఈ నూతన సంవత్సరంలో మన కోసం వింత కార్యాలను జరిగించిన యెహోవాను మనం స్తుతిద్దాం. సమృద్ధి ఆయన ఇస్తాడు నూతన సంవత్సరంలో. తర్వాత ఆయన ఏమిచ్చాడు? 27వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే. ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను. ఈస్ దేర్ విత్ దెమ్. ఆయన తన సన్నిధినిచ్చాడు. నేను మీతో ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో మీతో ఉంటాను, మీ మధ్య ఉంటాను, మీకు సమృద్ధినిస్తాను, మీకు నా సన్నిధినిస్తాను, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండండి, నేను మీ స్నేహితుడిని, నాతో మాట్లాడండి, నాతో సమయం గడపండి, నా సహవాసంలో ఉండండి, తర్వాత ఆయన ఏమిచ్చాడు? 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద
నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఇది సేవ. ప్రవచనములు చెప్పుదురు. ఇది సేవ. సమృద్ధి, సహవాసం, సేవ. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకి ఇవ్వబోతున్న 3 విలువైన విషయాలు. ఆయన సమృద్ధినిస్తాడు, ఆయన సహవాసం ఇస్తాడు, ఆయన సేవ ఇస్తాడు. ప్రవచించాలి, దర్శనాలు చూడాలి కదా. ఆత్మను వారి మీద కుమ్మరింతును. మేబీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు సేవకు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సింహాసనం నుండి యెషయా దగ్గరకు వచ్చిన స్వరం, నా నిమిత్తం ఎవడు పోవును, నా నిమిత్తం ఎవడు పోవును. యెషయా అన్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గాడను, నేను సేవించలేను, నాలో బలహీనతలు ఉన్నాయి, నేను రాలేను ముందుకు, నేను సేవ చేయలేను, నేను ఇన్వాల్వ్ అవ్వలేను, నేను దూరంగానే ఉంటాను. అప్పుడు ఒక దేవదూత శరాపు ఆజ్ఞని తీసుకుని వచ్చి పెదవులు కంటించి, ఇప్పుడు నీ పెదవులు పవిత్రములయ్యాయి. తర్వాత మరలా స్వరం, నా నిమిత్తం ఎవడు పోవును. యెషయా శుద్ధి చేయబడిన వాడై, కాల్చబడిన వాడై, పశ్చాత్తాపడిన వాడై, పవిత్రపరచబడిన వాడై ప్రభుతో చెప్పిన మాట, చిత్తగించుము, నేనున్నాను, చెప్పగలవా? ప్రభువా, ఎక్కడికైనా వెళ్తానయ్యా, ఏ సరిహద్దులనైనా నేను దాటుతానయ్యా, ఎన్ని కష్టాలైనా నేను అనుభవిస్తాను, నీ సేవ చేస్తాను నేను నూతన సంవత్సరంలో. మా సంఘపు సేవ విస్తరించునుగాక, కుటుంబాల సేవ విస్తరించునుగాక, గాస్పెల్ అవుట్రీచ్ విస్తరించునుగాక, సువార్త దండయాత్రలు విస్తరించునుగాక, సంఘములో కూడికలు విస్తరించునుగాక, వాక్య పరిచర్య విస్తరించునుగాక, ప్రార్థన విస్తరించునుగాక, దాతృత్వం విస్తరించునుగాక. యేసేపు ధాన్యాన్ని కొలవడం మానేశాడు, ఎందుకంటే అది కొలవలేనంత విస్తారంగా ఉన్నది. ప్రభువు యేసేపు కొట్ల వలె మన సంఘాన్ని చేయునుగాక, ఆ కొలవడానికి కొలతలు లేకుండా చేయునుగాక, సంఘ సరిహద్దులను విశాలపరచునుగాక. నా నిమిత్తం ఎవడు పోవను, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. చెప్పగలవా? దేవుని పిలుపు నీకు వినిపిస్తూ ఉండగా, దేవుడు సేవకు నేను పిలుస్తూ ఉండగా బయటికి రాగలవా? ప్రభువా, నాకు సమృద్ధినిచ్చారు, ప్రభువా నాకు సహవాసాన్ని ఇచ్చారు, మీ సేవను కూడా ఇవ్వండి, నేను చేస్తాను. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుందాం. పితబడిన వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఏ ఏ విషయాలు మనతో మాట్లాడాడో, ఏమైనా సోదరి సోదరుడా, నీ గతకాలం, నీ గడిచిన సంవత్సరం పాపంతో నిండినదా, భారముతో నిండినదా, ప్రయాసతో నిండినదా, శ్రమలతో నిండినదా, ఫలాలు లేక ఎండిన చెట్టు వలె ఉన్నదా, గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది? మన కొరకై ప్రభు ప్రార్థిస్తున్నాడు, ఇదొక్క సంవత్సరం ఉండనిమ్ము, ఇదొక్క సంవత్సరం ఉండనిమ్ము. నూతన సంవత్సరంలో గొడ్డల మీదకి తెచ్చుకోవద్దు, భూమికి భారంగా ఉండవద్దు. తినివేసిన సంవత్సరాల పంట నుండి భవిష్యత్తుకు ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణం ప్రారంభించకంటే ముందు మధ్యలో ఉన్న మన దేవుణ్ణి మనం దర్శించుకుందాం. ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సొల్యూషన్ దొరకదు, నా దగ్గరికి రా, నేను నిన్ను స్వీకరిస్తాను. నేను బాగు చేసిన బతుకులు ఎన్నో ఉన్నాయి, వారి వల్ల నేను నిన్ను కూడా బాగు చేస్తాను. నీ పాపాలు ఒప్పుకో. ఏ ఏ శరీరాన్ని నీవు పాపానికి వాడావో ఆ శరీరాన్ని ప్రభు పాదాల దగ్గర అప్పగించు. ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడువు. నీ మూర్ఖత్వాన్ని ఒప్పుకో.
ప్రభువా, నీవు లేకుండా నేను ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించలేను. నీవు లేకుండా నేను భవిష్యత్తులోనికి ప్రయాణించలేను. నీవు లేకుండా నేను గమ్యాన్ని చేరలేను. ఏదేదో చేయాలనుకున్నాను కానీ తప్పైపోయింది. అయితే నన్ను క్షమించు. మీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. నీవు తిరిగిచ్చే దేవుడని విశ్వసిస్తున్నాను. నీ దగ్గరికి నేను చేరి వస్తున్నాను. నా భుజాన సిలువ లేని దినాలు ఎన్నో ఉన్నాయి గడిచిన కాలంలో. మరలా నేను సిలువ ఎత్తుకుంటాను. ఇక ఆ సిలువను నేను ఎప్పుడు నా భుజాల ముందు నేను దించను. నా పనులలో, నా ఉద్యోగాలలో, నా ప్రయాణాలలో, నా వ్యవసాయంలో ఆ సిలువను నేను మోస్తూ సాగుతాను. నాకు సమృద్ధినివ్వండి. నాకు మీ సన్నిధి ఇవ్వండి. నాకు మీ సేవ ఇవ్వండి. నా వలన నా దేశం, నా సంఘం ఎప్పుడు నష్టపోకూడదు. నా వలన నా కుటుంబం ఎప్పుడు నష్టపోకూడదు. నా సంతానం ఎప్పుడు నష్టపోకూడదు. నా కుటుంబ సభ్యులు ఎన్నడూ నష్టపోకూడదు. నా వలన సమాజం ఎప్పుడు నష్టపోకూడదు. నేను హిజ్కియాలాగా ఉండాలనుకోవడం లేదు. మీరిచ్చిన ఆయుష్, మీరిచ్చిన నూతన సంవత్సరాలు తెలివిగా ఉపయోగించడానికి, జ్ఞానం కలిగి నడుచుకోవడానికి నాకు నేర్పండి అని ప్రాధేయపడదాం. ఏ ఏ విషయాలు ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో వాటిని దేవునితో నీ ఒప్పుకో. ఇంకా ఏ ఏ విషయాల్లో సోమరితనంగా ఉన్నావో ఆ విషయంలో సరి చేసుకో. ప్రభు ఎదుట సాగిలపడదాం. ప్రభు సింహాసనాన్ని చూద్దాం. ఆయన చేయి చాచబడి ఉన్నది. మన హృదయాలను తాకుతూ ఉన్నది. మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, శూన్యంలో నుండి సృష్టిని చేసిన మా తండ్రి, ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, సింహాసనాసీనుడా, ఆది అంతమై ఉన్నవాడా, జీవాధిపతి, మీ నామాన్ని వందిస్తున్నాం. మీ నామాన్ని కీర్తిస్తున్నాం. మీ వాక్యం రెండంచుల గల ఖడ్గం. అందించిన మీ దాసుని, విన్న మీ ప్రజలను ఇద్దరిని అది పొడిచిన సమయాన మా హృదయ రహస్యాలు మీ సింహాసనం ఎదుట బయలుపడుతున్న సమయాన మమ్మల్ని క్షమించండి. మా వివేకాన్ని క్షమించండి. మా గర్వాన్ని క్షమించండి. మా పవిత్రతను క్షమించండి. మా సోమరితనాన్ని క్షమించండి. ప్రభువా, మిడతలు తినివేసిన పంట మరలా మాకు దయచేయమని బతిమాలుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరింత సమృద్ధి, ఈ నూతన సంవత్సరంలో మరింత మీ సన్నిధి, ఈ నూతన సంవత్సరంలో మరింత మీ సేవ మాకును, సంఘమునకును, మా కుటుంబాలకు మీరు దయచేయమని, మా హృదయాలను శుద్ధి చేయమని, కడుగుమని, పవిత్రపరచమని, భారాలు తీసివేయమని, నూతన ఆనందాన్ని మా హృదయాల్లో నింపమని, మేము ఈరోజు తీసుకున్న తీర్మానాలు శాశ్వత కాలం వరకు నిలిచి ఉండనట్లుగా మీరే మీ హస్తాన్ని చాపి ఒక్కొక్కరిని తాకమని, బలపరచమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.